ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమడి నటరాజ్. ఈ ఛానల్లో మనం భగవద్గీత అధ్యయన కార్యక్రమానికి స్వాగతం. మనం గీతని అధ్యయనం చేస్తున్నాం. అందులో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించడానికంటే ముందు ఏమేం జరుగుతుంది, ఆ వేదికని ఎలా ఏర్పరచబడుతుంది అనే దాని గురించి మనం ఒక్కొక్క శ్లోకాన్ని అన్వయించుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదటి శ్లోకంతో మొదలుపెట్టి అలా ఒక 22 శ్లోకాల వరకు మనం వెళ్తూ వస్తున్నాం. ఈరోజు 2 సైన్యాల మధ్యలో రథాన్ని ఆపు, అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళను నేను చూస్తాను అని అర్జునుడు చెప్పే ప్రాసెస్లో దాని తర్వాత శ్లోకం ఇవాళ మనం అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికంటే ముందు శ్లోకము దాదాపుగా అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు. కానీ దానికి దీనికి చిన్న తేడా ఏంటి, అది మనం ఎనలైజ్ చేసుకొని దాంట్లో ఉండే మనకు పనికొచ్చే విషయాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళటి శ్లోకం యోత్సమానా నవేక్షేహం య ఏతేత్ర సమాగతాః దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. ఇది ఇవాళటి శ్లోకం. యోత్సమానా నవేక్షేహం, ఎవరెవరైతే అక్కడ యుద్ధం చెయ్యాలి అని సిద్ధపడి సమాగతులై ఉన్నారో దార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియ చికీర్షవః, దార్తరాష్ట్రుల యొక్క దుర్బుద్ధికి ప్రియము చేయగోరి యుద్ధంలో పాల్గొంటున్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. అవేక్షే అహం, వాళ్ళను నేను చూడాలి అనుకుంటున్నాను, చూడబోతున్నాను అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. నిజానికి దీనికంటే ముందు దాంట్లో కూడా మనం దాదాపుగా ఇదే 2 సేనల్లో ఎవరు నాతో యుద్ధం చేద్దామనుకుంటున్నారు, ఎవరు నేను యుద్ధం చేయాలనుకుంటున్నారు, నాతో కలిసి యుద్ధం చేయాలనుకుంటున్నారు అనే దాని మీదనే మనం ఇంతకుముందు దాంట్లో కూడా మాట్లాడుకున్నాం. ఇది కూడా దాదాపుగా అదే. అయితే ఇక్కడ దీంట్లో ధృతరాష్ట్ర పుత్రుల దుర్బుద్ధికి ఎవరు సాయం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎవరు వేచి ఉన్నారో వాళ్ళను నేను చూద్దాం అనుకుంటున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో నాతో కలిసి యుద్ధం చేసేవాళ్ళు, నాతో యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎవరు తెలుసుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే ఉద్దేశం, కానీ వాళ్లకు సహాయంగా ఎవరు నిలబడదాం అనుకుంటున్నారు దాన్ని నేను తెలుసుకుందాం అనుకుంటున్నానయ్యా కృష్ణ. అందుకని ఈ ఉభయ సేనల మధ్యలో రథాన్ని ఆపు అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతి పదం మనం ఈ అన్వయించుకుంటూ వెళితే య ఏతే అత్ర సమాగతాః, ఇక్కడ ఎవరెవరైతే సమాగతులై ఉన్నారో, ఎవరట వాళ్ళు? దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః, దార్తరాష్ట్రుల యొక్క దుర్బుద్ధికి ప్రియము చేయగోరి యుద్ధానికి సిద్ధపడ్డవాళ్ళు. యోత్సమానా నవేక్షేహం, వాళ్ళని చూద్దామనుకుంటున్నాను. అంటే మన శత్రు సైన్యానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు? మన వైపు కొందరు ఉండొచ్చు, అటువైపు కొందరు ఉండొచ్చు. ఇది అర్జునుడు తను యుద్ధం చెయ్యబోయే ముందు ఒక ప్లాన్ చేసుకోవడానికి చెప్తుంది. ఇది మనకి భారతం ప్రకారం. దీన్ని మోడర్న్గా మనం అన్వయించుకుంటే ఇప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ మోడర్న్ సొసైటీకి, కార్పొరేట్ లైఫ్కి మనం దీన్ని అన్వయించుకోవాలి అనుకుంటే ఏం చేస్తున్నాము, దాంట్లో ఏం చెప్పాడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఒకసారి అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ అర్జునుడు ఆ సైన్యంలో ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుల దుర్బుద్ధికి ఎవరు ప్రియము చేయగోరి యుద్ధానికి సిద్ధమై అక్కడ నిలబడి ఉన్నారో నేను తెలుసుకోగోరుతున్నాను, నేను చూడగోరుతున్నాను అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్
ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక సెలక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, పంచ అధికరణాలు అంటాం. అంటే ఒక ప్రాజెక్టుని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 5 ఎలిమెంట్స్ని మనం ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిది విషయము, మామూలుగా శా అంటే కాలు గుంజే శా అంటాం కదా. విషయము అంటే ఒక ప్రాజెక్టు తాలూకు ఇన్పుట్స్, పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ అన్నిటినీ ఎనలైజ్ చేయడాన్ని మనం విషయము అంటాం. తర్వాత విషయము, మామూలుగా మెలికెశ అంటామే, ఆశ. మొదటిది విషయము, రెండవది విషయము. దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, మనం విషయ సూచిక అంటుంటాం. విషయము అంటే సబ్జెక్ట్, విషయము అంటే ఎలిమెంట్స్. చాలామంది రెండు ఒకటే అనుకుంటాం. రాసేటప్పుడు చాలామంది విషయ సూచిక అని రాస్తారు, విషయ సూచిక అని రాయాలి. ఈ రెండింటి మధ్యలో చిన్న తేడా ఉంటుంది. సంస్కృతంలో ఆ షాతో రాసిన విషయానికి, శాతో రాసే విషయానికి ఉండే చిన్న తేడా మనం తెలుసుకుంటే మనకి ఒక ప్రాజెక్ట్ని మనం వర్క్ చేసే ప్రాసెస్, ఇక్కడ అర్జునుడు అది చేస్తున్నాడు అంటే మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ముందు ఒక ప్రాజెక్టుని సెలెక్ట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీసు, దాని ప్రాసెస్ అదంతా విషయంలో ఉంటే ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అందులో అనేది విషయము. మూడవది పూర్వపక్షము అంటాం. అంటే దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దాంట్లో ఉండే మంచి ఏంటి, చెడేంటి అనేది ఈ పూర్వపక్షంలో మనం చూసుకుంటాము. నాలుగవది సిద్ధాంతము అంటాం. అంటే సిద్ధ అంతము అంటే ఒక పర్ఫెక్ట్ ఐడియాకు వచ్చి ఒక ఎలివేషన్ సెట్ చేసుకోవడాన్ని మనం సిద్ధాంతము అంటాము. అంటే ఒక సబ్జెక్ట్లో ఉండే నెగిటివ్సు, పాజిటివ్సు, ఆ తర్వాత ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాము. ఫైనల్ కన్క్లూజన్కి వస్తే సరిపోయిందా సిద్ధాంతంతో? దాని తర్వాత ఇంకొకటి ఉంది, కంపారిటివ్, సంగతము అంటాము. అంటే లాస్ట్ది సంగతము, వేరే వాటితో ఎనలైజ్ చేసుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఇవి చేసేసుకుంటాం, మరి దీంట్లో నుంచి నెక్స్ట్ ఇంకేదన్నా చేయాలన్నప్పుడు దాని పక్క దాంట్లోని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కంపేర్ చేసుకొని ఈ కంపారిటివ్ స్టడీ చేసి ఫైనల్గా ఒక ఐడియాకు వచ్చి అప్పుడు వెళ్తాము. ఇది మనకి అధికరణ పంచకము అని పెద్దలు చెప్పిన విషయము. విషయము, పూర్వపక్షము, సిద్ధాంతము, సంగతము, ఈ 5 ఇప్పుడు అర్జునుడు చేస్తున్నాడు. ఇంతకుముందు ఫస్ట్ అసలు యుద్ధంలో ఎవరెవరు ఉన్నారో, అవతల వైపు ఎవరున్నారో, మన వైపు ఎవరున్నారో చెక్ చేసేసుకున్నాడు. అవతల వైపు ఉండే బలాబలాలేంటి, మన వైపు ఉండే బలాబలాలేంటి చెక్ చేసుకున్నాడు. మన వైపు ఉండే లోపాలేంటి, అవతల వైపు ఉండే లోపాలేంటి ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాడు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ అంటే ధృతరాష్ట్రుడి దుర్బుద్ధికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు? మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా మాట్లాడుకున్నాం. భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, నిజానికి స్టార్టింగ్ స్టేజ్లో అశ్వత్థామ కానీ, వీళ్ళెవ్వరూ కూడా, అశ్వత్థామ నిజానికి పాండవ పక్షపాతి. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కానీ, అంతకు ముందు కానీ దుర్యోధనుణ్ణి ఎదిరించి నిలిచి మాట్లాడినవాడు అశ్వత్థామ. కానీ భారత యుద్ధం చివరికి వచ్చేసరికి అశ్వత్థామ నిజానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే, ఒక మనిషి పశు ప్రవృత్తికి మారితే ఎంత భయంకరంగా ప్రవర్తిస్తాడో అంత భయంకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా నిద్రలో నుంచి లేపను కూడా లేపకుండా అలాగే చంపేశాడు. ఉప పాండవులతో సహా 5 పాండవులు తప్ప పాండవ సైన్యం వైపు ఉన్న వాళ్ళందరినీ గుడారాలలో ప్రవేశించి మొత్తాన్ని నరికేశాడు, నిద్రలో ఉన్న వాళ్ళని. అంత భయంకరంగా తయారవడానికి కారణం ఏంటి? మనం అనలైజ్ చేస్తే యుద్ధంలో తన తండ్రిని చంపిన పద్ధతి కానీ, భీష్ముడు చనిపోయిన పద్ధతి కానీ, దుర్యోధనుడు ఓడిపోతున్న పద్ధతి కానీ, ఇవన్నీ తెలియకుండా అతనిలో ఒక నెగిటివ్ అది పాండవుల పట్ల పెంచుతూ వచ్చాయి. కృష్ణుడు ధర్మం కోసం చేస్తున్నాడు అనే దాన్ని పక్కన పెట్టేసి, తను అప్పటిదాకా ధర్మం పక్కన నిలబడ్డవాడు అన్న అది కూడా వదిలేసి, ఒక మన జూలియస్ సీజర్లో సీజర్ లాగా, బ్రూటస్ లాగా, తర్వాత బాహుబలిలో కట్టప్పలాగా, ఒక ఎవరైతే ప్రభుత్వం పాలిస్తున్నారో వాళ్ళకు బానిసలాగా మూర్ఖంగా మారిపోయాడు.
అంత భయంకరమైన మూర్ఖంగా మారిపోయి అంత నికృష్టపు చర్యకు పాల్పడ్డ అశ్వత్థామ ఇవాళ మనకి కొన్ని సినిమాలలో హీరోలాగా చూపిస్తున్నారు. సరే, అది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళ ఆలోచన అలా ఉంది అనుకొని వదిలేస్తాం. మనకు ఆ సినిమాతో సంబంధం లేదు కాబట్టి మనం ఈ భారతాన్ని ఎట్లా అనలైజ్ చేసుకుంటున్నాం, భగవద్గీతని ఎట్లా అనలైజ్ చేసుకుంటున్నాం మనకు సంబంధించింది. నిజానికి యుద్ధ ప్రారంభం అశ్వత్థామకి, యుద్ధం తర్వాత అశ్వత్థామకి చాలా తేడా ఉంది. ద్రోణుడికి తెలుసు తన కొడుక్కి అహంకారం ఎక్కువ, తన కొడుక్కి తొందరపాటు ఎక్కువ, తన కొడుక్కి విచక్షణ తక్కువ. అందుకని అతనికి పూర్తిగా విద్యలు కూడా అన్నీ నేర్పలా. అర్జునుడికి నేర్పాడు కానీ అశ్వత్థామకు నేర్పలా. తన సొంత కొడుక్కు నేర్పకుండా శిష్యుడికి నేర్పాడంటే అర్జునుడి యొక్క బలాబలాలు కానీ యోగ్యత కానీ మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి అర్జునుడు ఇక్కడ ఎనలైజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియ యుద్ధ ప్రియ చికీషవ అంటే ధార్తరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధికి సపోర్టింగ్గా ఎవరెవరు ఉన్నారు, అప్పటిదాకా అవతల వైపు ఎవరున్నారు, మానవైపు ఎవరున్నారు, నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఎవరున్నారు, యుద్ధానికి సిద్ధంగా ఎవరు లేరు, అసలు అందరినీ చూసుకుందాం అనుకున్నవాడు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అవతలి వైపు దుర్యోధనుడి దుష్టబుద్ధికి సపోర్టింగ్గా ఎవరు నిలబడి ఉన్నారో. మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అది ఫెయిల్ కావడానికి ఎవరు సపోర్ట్ చేస్తారో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. అది ఇక్కడ అర్జునుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే అర్జునుడు గెలిచాడు. దుర్యోధనుడు ఏం చేయాలి, అవ్యుడాం ద్రౌపదిపుత్రేణ తవ శిష్యేణ ధీమత, చూడగానే పోయి చూడయ్యా నీ శిష్యుడు గొప్పగా ఎంత చేశాడో అని వెక్కిరిస్తూ గురువుగారితో మాట్లాడాడు. అర్జునుడు అలా కాదు, ఎనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఒక పని చేసినప్పుడు ఎట్లా ఎనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన ఎనాలిసిస్ ఏంటంటే, ధృతరాష్ట్రుడు ధార్తరాష్ట్రులు అంటే గుడ్డివాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు గెలవడు. ఇది మనకి భగవద్గీత ఈ శ్లోకంలో మనకి చెప్తున్న గొప్ప పాఠం. వాడికి ప్రియం చేయాలనుకుంటున్నారు, వాడి దుర్బుద్ధికి ప్రియం చేకూర్చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు గెలవరు. ఆ దుర్బుద్ధి గుడ్డివాడికి సహాయం చేయడం, గుడ్డి అంటే ఇక్కడ అంధుడు అని కాదు, మూర్ఖుడు అని అర్థం. గుడ్డిగా ప్రవర్తించేవాడు ధార్తరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు నిజానికి తన అంధత్వంతో రాజుగా పక్కకు జరపబడలా. అతనికి పుత్ర వ్యామోహం వల్ల తను తప్పులు చేస్తూ పోయాడు తప్ప అతని గుడ్డితనంతో కాదు. ధృతరాష్ట్రుడు చాలా మేధావి, ధృతరాష్ట్రుడు చాలా గొప్ప వీరుడు, చాలా బలశాలి. ఒక ఉక్కు విగ్రహాన్ని అలా నొక్కి తుత్తునీలు చెయ్యగలిగినంత బలశాలి ధృతరాష్ట్రుడు. కళ్ళు లేవు అన్న ఒక్క లోపం తప్ప నిజానికి ధృతరాష్ట్రుల్లో మనం ఫిజికల్గా ఏమీ వెతికితే కనబడవు. అలాంటి ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే పుత్రవాత్సల్యంతో పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడో తర్వాత జరిగిన అనర్థాలన్నీ జరిగాయి. పాండవులు కౌరవులు హాయిగా కలిసి పెద్దల సమక్షంలో పెరిగినంత కాలం ఏ సమస్యలు రాలేదు. ఎప్పుడైతే దుర్యోధనుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు యుధిష్ఠిరుడికి ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించారు అందరూ కలిసి, పెద్దలు భీష్ముడు వీళ్ళందరూ. అక్కడికి వెళ్తే ఊళ్ళో అందరూ కూడా ధర్మరాజు గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారయ్యా, అతన్ని పొగుడుతున్నారు, నిన్ను నన్ను మర్చిపోతున్నారు. నన్ను మర్చిపోతున్నారని చెప్పడంతో పాటు నిన్ను మర్చిపోతున్నారు, నిన్నెవరూ పట్టించుకోవట్లేదు, కనీసం నీ పేరు ఎవరూ తలచట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అతనే రాజవ్వడమే కాకుండా నేను, నా పుత్రులు, వారి పుత్రులు, వారి పుత్రులు, వారి వారి పుత్రుల 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 పుత్రులు కూడా వాడి దగ్గర ఊడిగం చేస్తూ ఉండాలి. నీ కొడుగ్గా నేను ఇది సహించినా నా తండ్రిగా నువ్వు ఇది సహించగలవా? అందుకని ఈ పాండవులని ఎలాగైనా సరే వారణావతరణానికి పంపించేసాయి. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈ లోపల ఇక్కడ ప్రజలు అతని గురించి మరిచిపోతారు.
ఆ తర్వాత నన్ను గుర్తుంచుకుంటారు, నేను ఇక్కడ ఉంటాను కాబట్టి, తర్వాత నన్ను యువరాజుగా ప్రకటించినా ఎటువంటి వ్యతిరేకత రాదు అని ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవులకు వారణావతారం గురించి గొప్పగా చెప్పించి అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళే అనుకునేటట్టుగా చేసి అతన్ని వాళ్ళందరినీ అక్కడికి పంపించడానికి దుర్యోధనుడు కుట్ర పన్నాడు. ఎప్పుడిది? అతనికి యుక్త వయస్కులో ఉండగా, అంటే ఈ 13-14 ఏళ్ల కంటే ముందే, అంటే వాళ్ళ విద్యాభ్యాసాలు పూర్తయ్యి కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం, మనం ఒక శ్లోకాన్ని అన్వయించుకునేటట్టు చెప్పుకున్నాం కర్ణుడి గురించి చెప్తూ, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అతను వచ్చేసి అర్జునుడిని ప్రతిద్వందిగా నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అని అంటే ద్రోణుడు వీళ్ళందరూ వారించారు. ఆ సమయంలోనే తెలియకుండా అతనిలో ఒక మాత్సర్యం ఏర్పడింది, దుర్బుద్ధి ఏర్పడింది. ఆ దుర్బుద్ధికి ధృతరాష్ట్రుడు సహాయం చేశాడు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి యుద్ధే ప్రియ చికీర్షవ, అంటే ఈ యుద్ధం ఏర్పడడానికి కారణం దుర్యోధనుడి మాత్సర్యము, ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహము. ఆ రెండు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనము వాటిని మనం అన్వయించుకుంటే దుష్టబుద్ధి గలవాడికి సహాయం చేసేవాడు గెలవడు. మూర్ఖంగా ఈ పని నేను చేసి తీరుతాను అని వెళ్ళితే వాడికి సపోర్ట్ ఇచ్చేవాడు తప్పు చేసిన వాడవుతాడు. ఎదుటివాడు మూర్ఖంగా వెళ్తున్నాడు అనుకోండి, మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కనీసం అతనికి సహాయం చేయకుండా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తటస్థంగా ఉంటే ఏమవుతుంది? అతడు అయ్యో నా పక్కన ఎవరూ లేరే, ఇప్పుడు నేను వెళితే ఓడిపోతానేమో, గెలవనేమో, విజయం సాధించనేమో అనే ఒక చిన్న శంకతోటి ఆగడానికి ప్రయత్నం చేస్తాడు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ వీళ్ళందరూ నిజానికి యుద్ధరంగంలో మేము పాల్గొనము అని వెళ్ళిపోయి ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేది కాదు. కానీ వాళ్ళందరూ ఆ యుద్ధంలో పాల్గొనేటట్టుగా కృష్ణ భగవానుడు చేశాడు. దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటాం. అసలు యుద్ధం జరగడానికి మూల కారణం కృష్ణుడే. భూభారం మొత్తం తగ్గాలి, మంచి గెలవాలి, చెడు నశించాలి. ఇది కృష్ణుడి యొక్క ప్రణాళిక. దాని ప్రకారమే కురుక్షేత్ర యుద్ధం మొత్తం జరిగింది. ఇక్కడ దుష్టుడికి సహాయం చేయాలనుకున్నవాడు కూడా ఓడిపోతాడు. ఇది మనకి ఈ శ్లోకంలో మనం అన్వయించుకుంటే తెలిసే అంతరార్థం. అందుకని మనం ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడాన్ని ఆపేసి కనీసం మనం తటస్థంగా ఉంటే వాడు యుద్ధానికి పోవడానికి ధైర్యం చెయ్యడు. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం, కర్ణుడు అనేవాడి సపోర్ట్ లేకపోతే దుర్యోధనుడు ఇంత ధైర్యం చెయ్యడు. కర్ణుడి దగ్గర శక్తాస్త్రం ఉంది, తర్వాత కర్ణుడి దగ్గర భార్గవాస్త్రం ఉంది, కర్ణుడు అస్త్రశస్త్రాల్ని నేర్చుకున్నవాడు, పరశురాముడి శిష్యుడు, ఇన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి. అతను సహజంగా కవచకుండలాలతో పుట్టాడు. అతన్ని ఆ కవచాన్ని ఛేదించడం అనేది మానవ మాతృల వల్ల కాదు. ఇన్ని రకాల నమ్మకాలు కర్ణుడి మీద పెట్టుకొని దుర్యోధనుడు సిద్ధపడ్డాడు. అదే కర్ణుడు లేకపోతే ఇంత మహాభారత యుద్ధం జరగదు. అంతేకాకుండా ఈ ఎవరెవరైతే ఇప్పుడు భీష్మ ద్రోణాదుల గురించి తనకి తెలుసు, వాళ్ళందరూ ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి పెద్ద నష్టం జరగదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్క్ చేసే ప్రాసెస్లో వచ్చి సరే మనం వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ వల్ల మనకి నష్టం జరగదు. మనకి నష్టం ఎవరి వల్ల జరుగుతుంది? ఒకటి దుర్బుద్ధికి సపోర్టింగ్గా నిలచి ఆ పనిని చెడగొట్టడానికో లేకపోతే ఆ పని పక్కదోవ పట్టడానికో ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. భీష్ముడు ద్రోణుడు వీళ్ళ గురించి అర్జునుడు భయపడలా. ఎందుకు భయపడలా? వాళ్ళ గురించి తనకు తెలుసు. వాళ్ళు గొప్ప వీరులు, వాళ్ళని జయిస్తాను అన్న నమ్మకంతో అర్జునుడు లేడు. వాళ్ళు తనకు సహాయంగా నిలబడతారు. ఎందుకని? ధర్మం మా పక్కనుంది, మాకు దుర్బుద్ధి లేదు, మేము సద్బుద్ధితో సన్మార్గంతో ఉన్నాము అనే నమ్మకం అర్జునుడికి ఉంది. మాకు రావాల్సిన రాజ్యభాగం అదేంటి? ఒక రాజ్యానికి రాజు పెద్ద కొడుకు రాజు అవ్వాలి, అతని పెద్ద కొడుకు రాజు అవ్వాలి అనేది ఒక సాంప్రదాయం కదా, జనరల్గా ఎక్కడైనా ఉండేది. అయితే కొన్ని చోట్ల ఆ కాలంలో రాజ్య విభాగాలు చేసి ఒక తండ్రికి 2 కొడుకులు పుడితే ఇద్దరు ఇగో నువ్వు ఈ ప్రాంతాన్ని పరిపాలించు, నువ్వు ఈ ప్రాంతాన్ని పరిపాలించు అని రాజ్య విభాగం చేసే అలవాటు కూడా ఆ కాలంలో ఉంది. మనకి
చేది, మగధ ఇలాంటి దేశాల్లో మనం ఆ శిశుపాలుడు, దంతవక్తుడు ఇట్లాంటి వాళ్ళ రాజ్యాలని మనం ఆ కాలంలో ఎనలైజ్ చేస్తే మనకి ఇవి తెలుస్తుంది. దంతవక్తుడు ఒక ప్లేస్లో రాజ్యం చేస్తున్నాడు, శిశుపాలుడు ఇంకో ప్లేస్లో రాజ్యం చేస్తున్నాడు. ఇట్లా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అన్నదమ్ములే విడివిడిగా తన తండ్రి రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించుకొని చేస్తున్న సందర్భాల్ని మనం మహాభారతంలో చూస్తాము. అలాంటి సందర్భాన్ని వీళ్ళు అడిగారు. వీళ్ళు నిజానికి అడగల. మొదట యాక్చువల్గా ధర్మరాజుకు యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని పెద్దలు నిర్ణయించే టైంకి ధర్మరాజుకు తను రాజు అవ్వాలనే కాంక్ష లేదు. ఆ తర్వాత కూడా వాళ్ళకి విభజించి హస్తినాపురాన్ని ధృతరాష్ట్రుని యువరాజుగా, ధర్మరాజుని యువరాజుగా, దుర్యోధనుని యువరాజుగా పెట్టుకొని ధృతరాష్ట్రుడు కంటిన్యూ చేస్తున్న రాజ్యం హస్తినాపురం అయితే ఇంద్రప్రస్థాన్ని ధర్మరాజుకు అప్పచెప్పి అతన్ని పరిపాలించుకోమని అప్పచెప్పారు. అప్పటిదాకా ధర్మరాజు తను రాజవ్వాలని ఎప్పుడూ కాంక్షించలేదు, అతని ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ వాళ్ళంతట వాళ్ళు విభజించి ఇదిగో నువ్వు దీన్ని పరిపాలించుకొని ఇచ్చేశారు. అక్కడ ధృతరాష్ట్రుడి ఏలుబడిలో దుర్యోధనుడు యువరాజుగా ఉంటున్నాడు. అయితే ఆ తర్వాత కాలంలో యువరాజు కాస్త రాజరాజుగా, అందుకే దుర్యోధనుడిని రాజరాజు అని సంబోధిస్తారు. సర్వస్వతంత్రుడివి నువ్వు అంటాడు కృష్ణుడు సైన్య విభాగాల కోసం అతని సహాయం కోసం వచ్చినప్పుడు. అలా 2 భాగాలుగా చేసిన తర్వాత ఆ భాగాన్ని కూడా మేము కబళిద్దాము అని దుర్యోధనుడికి వచ్చిన ఆ దుష్ట తలంపుకు ధృతరాష్ట్రుడు సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి ధృతరాష్ట్రుడు ఆ మాయాద్యూదాన్ని కానీ వాటిని కానీ వద్దు అనుంటే ఇంత జరిగి ఉండేది కాదు. అదేంటండి మాయాద్యూదం చేసినప్పుడు మరి ధర్మరాజు తను నిజంగానే ఓడిపోయాడు కదా. ఎప్పుడైనా సరే జూదానికి ఆహ్వానించినప్పుడు వద్దనకూడదు అనేది ఆ కాలపు నియమం. నిజానికి ధర్మరాజు వ్యసనపరుడే ఆ ఒక్క విషయంలో. దానికి ఒక సాకు ఆహ్వానించినప్పుడు వద్దనకూడదని. చాలామంది ఏమనుకుంటారంటే మొదటిసారి జూదం ఆడినప్పుడే ఈ 12 ఏళ్ల అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము పెట్టారు పందెం అనుకుంటారు. కాదండి, ధర్మరాజు 2 సార్లు జూదం ఆడాడు. ఒకసారి పూర్తిగా ఓడిపోయి ద్రౌపది వస్త్రాపహరణం పూర్తయిపోయిన తర్వాత ద్రౌపది శరణు వేడితే కృష్ణుడు వచ్చి ఆమెకి వస్త్రదానం ఇచ్చిన తర్వాత ఆమెను వరాలు కోరుకోమనంటే ఒక వరం, నా భర్తని ధర్మరాజుని బంధ విముక్తుడిని చెయ్యండి అని అడిగింది. చేశాడు. 2వ కోరిక కోరుకో అన్నాడు. 2వ కోరిక, నా మిగిలిన భర్తల్ని కూడా బంధ విముక్తుని చెయ్యండి అని అడిగింది. 3వ కోరిక కోరుకో. బ్రాహ్మణ స్త్రీకి 1 కోరిక, క్షత్రియ స్త్రీకి 2 కోరికలు, వైశ్య స్త్రీకి 3 కోరికలు, శూద్రులకు 4, అంతకంటే ఎక్కువ ఎన్నైనా కోరికలు కోరుకునే అధికారం ఉంటుంది. నాకు 2 కోరికల కంటే ఎక్కువ కోరుకునే అధికారం లేదు అంటే, సరే నేనే ఇస్తున్నాను అని వాళ్ళ రాజ్యాన్ని దాన్ని కూడా మొత్తం ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళందరూ బయలుదేరి మళ్ళీ ఇంద్రప్రస్థానికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఆహ్వానించారు, వెనక్కి వచ్చారు. 2వసారి ఇప్పుడు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, ఆ అజ్ఞాతవాసంలో దొరికిపోతే మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఈ నియమం పెట్టుకొని ఆడి ఈసారి కూడా ధర్మరాజు ఓడిపోయాడు. ఇది అక్కడ సభాపర్వంలో జరిగిన కథ. ఓడిపోయిన తర్వాత 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత వీళ్ళ రాజ్యభాగం వీళ్ళకి రావాలి. ఇది హక్కు, ఇది ధర్మం. అంతకుముందు తను రాజ్యాన్ని అడిగాడా లేదా, తనకు హక్కు ఉందా లేదా, ఇవన్నీ పక్కకు పెడితే తాము పరిపాలిస్తున్న రాజ్యం 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం తర్వాత ఓడిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మాకు ఇచ్చేయాలి, ఇది వీళ్ళ డిమాండ్. అయితే దానికి కూడా వదిలేసుకొని 5 ఊరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఊరు ఇవ్వండి అయ్యా, ఇగో ఇక్కడ ఈ 5 ఊళ్ళు మీరు పరిపాలించుకోండి అంటే 5 ఊళ్ళని మేము పరిపాలించుకుంటాము. కనీసం అనే రాజీకి కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తే ఒక సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని దుర్యోధనుడు భీష్మించుకొని కూర్చునేలా
కృష్ణుడు చేశాడు. అలాంటి దుర్బుద్ధి కలవాడికి ఎవరైతే ప్రియాన్ని చేకూర్చాలని సిద్ధంగా ఉన్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. అంటే మన వర్క్ని చెడగొట్టాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని తెలుసుకోవడం చాలా అవసరం. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. దాన్ని చెడగొట్టాలని ఎవరు కోరుకుంటున్నారో తెలుసుకోవడం అనేది మనకి చాలా అవసరం. ఒక దేశం మీదకి దండయాత్ర, ఇప్పుడు మన రా అని ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వీళ్ళ పని ఏంటి? ప్రపంచంలో ఉండే రకరకాల దేశాలలో నిద్రాణమైన స్థితిలో ఉంటూ ఆ దేశం నుంచి భారతదేశానికి ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా, థ్రెట్స్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళడమే దీని పని. అట్లా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ లీడ్ చేసేవాళ్ళు, ఈ ప్రాజెక్టును ఎవరెవరు చెడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారో, ఆపోజిట్ వాళ్లకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారో మన వైపు నుండి, లేదా అవతల వైపు అలా సహాయం ఇష్టంతో చేసేవాళ్ళు ఎవరున్నారు, ఇవి తెలుసుకొని దాన్ని బట్టి ప్రవర్తించాలి అనేది మనకి భగవద్గీత ఈ సమయంలో మనకి తెలియజేస్తున్న పాఠం. ఇట్లా మనం రకరకాల ఒక్కొక్క శ్లోకం నుంచి ఎంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ దీన్ని అధ్యయనం చేసుకుంటూ వెళదాం. మళ్ళీ ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.